హలో దోస్తులందరికీ ఈరోజైతే నేను రొట్టెలు చేసిన ఎట్లా చేద్దామో చూద్దాం రండి. మన తెలంగాణలో అయితే ఈ రొట్టెలు అంటే ప్రతి పండుగకి వేసుకుంటాం కదా, నూకల రొట్టెలు. ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకొని అలా కొంచెం ఉప్పు, గరం నీళ్ళు వేసుకోవాలి. గరం నీళ్ళు వేసుకుంటేనే రొట్టెలు అయితే మంచిగా వస్తాయి అనమాట. సో రొట్టెలు నీళ్ళు పోసుకొని అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి పిండి. ఇట్లా మొత్తం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టె అంత మంచిగా వస్తుంది అనమాట, లేకపోతే ఇచ్చుకపోతాయి ఈ రొట్టెలు చేస్తుంటే. సో ఇట్లా నేనైతే కట్టెల పొయ్యి మీద వేస్తున్నాను అనమాట. రొట్టెలు కానీ సరపిండి ఇట్లా నేను ఏది చేసినా కానీ కొన్ని అయితే వంటలు కట్టెల పొయ్యి మీద చేస్తా. అట్లా చేస్తేనే మా డాడీకి ఇట్లా ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇట్లా చేస్తున్నా. నాకు ఈ రొట్టెలకైతే మా అమ్మమ్మతో ఒక అనుబంధం ఉందన్నమాట. మా అమ్మమ్మనే నేర్పించింది నాకు. మమ్మీ అమ్మమ్మ ఇద్దరు నేర్పించారు, కానీ అమ్మమ్మనైతే దగ్గరుండి మరి ఇట్లా చేయాలి అనేసి బాగా నేర్పించింది. నేనైతే మా అమ్మమ్మని మస్తు మిస్ అవుతున్నా. సో నాకైతే ఇప్పుడు గుర్తుకొచ్చింది మా అమ్మమ్మనైతే. సో ఇట్లా రొట్టె ఇట్లా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకో సైడ్ ఇట్లా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అయితే దాన్ని ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి, ఇంకో సైడ్ దింపుకోవాలి. దింపుకొని రెండు సైడ్లో మంచిగా కాల్చుకోవాలి రొట్టెలు. ఎక్కువ మాడిపోవద్దు, అట్లా అని కాలకుంటున్నా కూడా మంచిగా ఉండే. ఇవి ఎంత మంచిగా కాలితే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఈ రొట్టెలకి అయితే నేను ఎల్లిపాయ కారం చేస్తున్నా. ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకోవాలి, అది మంచిగా దంగినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలకి కారపొడి, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మంచిగా దంచుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకొని ఇళ్ళనే కొంచెం నూనె పోసుకోవాలి. ఇది మంచిగా ఇట్లా ఇప్పుకొని కొంచెం అలా నూనె పోసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. రొట్టెలకి అయితే ఇది హైలైట్ ఉంటుంది. మా డాడీ అయితే మటన్ తెచ్చినప్పుడు కూడా చేయమంటాడు ఈ రొట్టెలు అయితే. ఇట్లా ఎంతమంది తింటారో ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్.